శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చదువుకుందాం. ఒక్కడే చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైన తా చక్కను నర్ప. కౌరవులు అసంఖ్యులు పట్టిన ధేనుకోటులన్ చిక్కగనీక తత్ప్రబల సేనను అనేక శిలీముఖంబులన్ మొక్కపడంగ చేసి తుదముట్టడే ఒక్క కిరీటి భాస్కర. చాలా చక్కటి విషయాన్ని మనకి ఒక పౌరాణికమైనటువంటి కథని అన్వయించి తెలియచేస్తున్నాడు శతకకారుడు. అసంఖ్యాకాలైనటువంటి కౌరవుల్ని ఎదిరించి వాళ్ళు పట్టుకొని పోయేటువంటి గోవులను విడిపించి వాళ్ళ బాణాలు కింద పడేగా చేసి ఒంటరి వాడైనటువంటి అర్జునుడు గెలవలేదా విజృంభించి. అట్లాగే ఎంతటి కార్యాన్నైనా నెరవేర్చడానికి మొక్కవోని ఒక్క బలవంతుడు చాలు. అంటే దృఢ నిశ్చయం కలిగినటువంటి ఒక్క బలవంతుడు 100 మంది కన్నా ఎక్కువ కార్య సాధనలో అని చెప్పేటువంటి పద్యం ఇది. దీనికి ఒక చిన్న కథ మనందరికీ తెలిసిందే. దుర్యోధనుడు మాయాజూదంలో పాండవుల మొత్తం రాజ్యాన్ని సర్వస్వాన్ని అపహరించి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసేటట్టుగా విధించాడు. దానిని అనుసరించి మాట తప్పకుండా పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకొని అజ్ఞాతవాసం చేస్తున్నారు. ఒకవేళ ఆ నియమం భంగమైతే, అంటే అజ్ఞాతవాసంలో గనక పాండవుల జాడ తెలిస్తే మళ్ళా 12 ఏళ్ళు అరణ్యవాసం, మళ్ళా 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలని ఒక ఏర్పాటు. దాన్ని పరిశీలిస్తూ అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులని బయటికి రప్పించడం కోసం విరాట నగరంలో వాళ్ళు ఉన్నారేమో అన్న అనుమానంతో విరాట మహారాజు యొక్క గోగణాన్ని దక్షిణ వైపు దిక్కు నుంచి పట్టింపించి విరాటుడు అవతలి వైపు యుద్ధానికి వెళితే ఉత్తరం వైపు నుంచి తాను గొప్ప సేనతో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే బృహన్నల రూపంలో అర్జునుడు వాళ్ళని యుద్ధంలో ఓడించి గెలుపు సాధించి ఆవుల్ని విడిపించి తీసుకువెళ్ళాడు కదా. అంటే ఒక్క కిరీటి బలవంతుడైనటువంటి ఒక అర్జునుడు 100 మందికి పైగా ఉన్నటువంటి కౌరవ సంఖ్యని ఓడించి తన కార్యాన్ని నెరవేర్చుకున్నాడు. అట్లాగే దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం ఉన్నటువంటి బలవంతుడైన ఒక్కడు తన కార్యాన్ని ఎంతటితోనైనా గెలిచి తీరుతాడు అని తెలియచేసేటువంటి చక్కటి పద్యం ఇది.